హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం కార్బోనేట్ సమ్మేళనాలను చూస్తున్నాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్. కార్బన్ ఆక్సిజన్ ద్విబంధం ఉన్న సమ్మేళనాలని కార్బోనైల్ సమ్మేళనాలు అంటారు. సో ఇక్కడ చూసారు కదా, కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ద్విబంధం అనేది ఫామ్ అయింది. సో దీన్ని కార్బోనైల్ సమ్మేళనాలు అంటారు. అదేవిధంగా ఈ ప్రమేయాన్ని కార్బోనైల్ సమూహం అని కూడా అంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఈ కార్బోనైల్కి బంధితమైన సమూహాలని బట్టి వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఈ కార్బోనైల్ సమూహానికి ఒక హైడ్రోజన్, ఒక ఆల్కైల్ గ్రూప్ అనేది బంధితమై ఉంది. సో దీన్ని ఆల్కైల్ సమూహము అనేది, ఆల్కైల్ సమూహం అండ్ హైడ్రోజన్, ఒక హైడ్రోజన్ ఒక ఆల్కైల్ సమూహం అనేది బంధితమై ఉన్నది. ఈ సమ్మేళనాలని ఆల్డిహైడ్లు అంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఈ కార్బోనైల్ సమూహానికి రెండు ఆల్కైల్ గ్రూప్లే, ఆల్కైల్ సమూహాలే బంధితమై ఉన్నాయి. సో దీన్ని కీటోన్లు అని అంటారు. ఓకే, ఒక ఆల్కైల్ సమూహము అండ్ హైడ్రోజన్ బంధితమై ఉంటే దాన్ని ఆల్డిహైడ్లని, రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే దాన్ని కీటోన్ అని అంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఫార్మాల్డిహైడ్, ఇది ఫార్మాల్డిహైడ్ ఏంటి, ఈ కార్బోనిల్కి రెండు పక్కల హైడ్రోజన్లు, ఓకే, రెండు హైడ్రోజన్లు ఉంటే దాన్ని ఫార్మాల్డిహైడ్ అంటారు. ఓకే, ఈ ఫార్మాల్డిహైడ్లో మాత్రం రెండు హైడ్రోజన్ పరమాణువులు కార్బోనిల్ సమూహానికి బంధితమై ఉంటాయి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక హైడ్రోజన్ అండ్ ఒక ఆల్కైల్ గ్రూప్, దీన్ని ఆల్డిహైడ్ అని. ఓకే, అండ్ ఇక్కడ ఆల్కైల్, రెండు ఆల్కైల్ గ్రూపులు, ఇది సేమ్ అన్న కావచ్చు, లేకపోతే డిఫరెంట్, భిన్నంగా అని కాకపోతే ఉండొచ్చు. ఓకే, దీన్ని కీటోన్ అని అంటారు. ఓకే, ఆర్ డాష్లో, ఓకే, లేదా భిన్న ఆల్కైల్ సమూహాలు కావచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఆల్డిహైడ్లు వ్యవహారిక నామకరణ విధానం. ఓకే, నామకరణ విధానం, నామినిక్లేచర్. ఈ పద్ధతిలో ఆల్డిహైడ్లు అనురూప కార్బాక్సిలిక్ ఆమ్లాల పేర్ల ఆధారంగా నామకరణం చేస్తారు. ఓకే, అనురూప కార్బాక్సిలిక్ ఆమ్లాల పేర్ల ఆధారంగా నామకరణం చేస్తారు. కార్బాక్సిలిక్ ఆమ్లంలోని ఇక్ ఆమ్లం అనే పదాన్ని తొలగించి ఆల్డిహైడ్ అనే పదాన్ని కలపాలి. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇది ఫార్మిక్ ఆమ్లం అంటే ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ ఇది. ఓకే, ఫార్మిక్ ఆమ్లం, ఇక్కడ ఇది కార్బోనైల్ సమూహం, దీనికి OH అండ్ ఇక్కడ H, ఇది ఫార్మిక్ ఆమ్లం. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఇక్కడ ఈ OH అంటే ఆక్సిజన్ని తొలగించారు, ఒక హైడ్రోజన్ని యాడ్ చేశారు. సో ఇది ఫార్మాల్డిహైడ్ అయింది. ఓకే, ఫార్మాల్డిహైడ్ అయినా ఇక్కడ ఇక్ అనే పదాన్ని తొలగించి ఆల్డిహైడ్ అనే పదాన్ని కలిపారు. ఓకే, అండ్ ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ ఇది. ఓకే, ఎసిటిక్ యాసిడ్ CH3COOH, ఎసిటిక్ యాసిడ్. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ని తొలగించి ఇక్కడ ఓన్లీ హైడ్రోజన్ని యాడ్ చేస్తారు. సో ఇది ఎసిటాల్డిహైడ్ అవుతుంది. ఓకే, మైండ్ ఇది ప్రొపనోయిక్ ఆమ్లం, ప్రొపయోనిక్ యాసిడ్. ఓకే, CH3CH2COOH. ఓకే, అండ్ ఇక్కడ ఇది ఆక్సిజన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఓన్లీ ఒక హైడ్రోజన్ అనేది ఉండిపోతుంది, దీన్ని ప్రొపనాల్డిహైడ్ అని అంటారు. ఓకే, అండ్ బ్యూటరిక్ ఆమ్లం CH3CH2CH2COOH. ఓకే, బ్యూటరిక్ ఆమ్లం. అండ్ ఇక్కడ ఇక్కడ మిస్టేక్ ఉంది, ఈ ఆక్సిజన్ని తొలగిస్తారు. సో ఇది బ్యూటరాల్డిహైడ్. ఓకే, అండ్ మాతృ కార్బన్ గొలుసులో ప్రతిక్షేపిత ఆల్డిహైడ్లో ప్రతిక్షేపకం స్థానాన్ని ఆల్ఫా బీటా గామా లాంటి గ్రీకు అక్షరాలతో సూచిస్తారు. ఆల్డిహైడ్ కార్బన్కి పక్కనున్న కార్బన్ని ఆల్ఫా కార్బన్ అని, తర్వాత కార్బన్ని వరుసగా బీటా గామా కార్బన్లని పరిగణిస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ప్రొపనాల్డిహైడ్. ఓకే, ప్రొపనాల్డిహైడ్, ఇది ప్రొపనాల్డిహైడ్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ సమూహం ఉంది కదా, ఈ ఆల్డిహైడ్ సమూహానికి పక్కన ఫస్ట్ కార్బన్ని ఆల్ఫా అని, నెక్స్ట్ కార్బన్ని బీటా అని, ఆ తర్వాత కార్బన్ని గామా అని పిలుస్తారు. ఓకే, అండ్ ఓకే, ఈ ఆల్ఫా కార్బన్కి ప్రతిక్షేపితం, ఇది క్లోరో సబ్స్టిట్యూషన్ ఉంది. సో ఇక్కడ దీన్ని ఆల్ఫా క్లోరో ప్రొపయోనిక్ ఆమ్లం అని అంటారు. ఓకే, ఆల్ఫా క్లోరో ప్రొపయోనిక్ యాసిడ్. ఓకే, అండ్ ఇక్కడ ఐయుపాక్ విధానం. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహానికి ప్రత్యయం ఆల్కేన్
పేరులోని చివరిలో ఉన్న ఈని తొలగించి పదానుబంధము ఆల్ని కలపాలి. కాబట్టి ఆల్డిహైడ్లు ఆల్కనాలని అంటారు. కార్బన్ గొలుసులో ఆల్డిహైడ్ కార్బన్ ఒక చివరలో ఉంటుంది కాబట్టి ఆల్డిహైడ్ స్థానాన్ని సూచించే అవసరం లేదు. కానీ ప్రతిక్షేపిత ఆల్డిహైడ్లో ఆల్డిహైడ్ స్థానానికి మొదటి స్థానం ఇవ్వాలి. ఓకే, మొదటి స్థానం ఇవ్వాలి. సో ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఆల్డిహైడ్లు ఐయుపాక్ పేర్లు. ఫస్ట్ మిథనాల్ ఉంది ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ మిథనాల్, ఇది ఇథనాల్ అండ్ ప్రొపనాల్. అండ్ ఇక్కడ సెకండ్ కార్బన్కి క్లోరో సబ్స్టిట్యూషన్ ఉంది. సో ఇది 2 క్లోరో ప్రొపనాల్. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ కార్బన్కి క్లోరో ప్రతిక్షేపతం ఉంది కాబట్టి 2 క్లోరో ప్రొపనాల్. అండ్ ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4. అండ్ థర్డ్ కార్బన్కి హైడ్రాక్సీ ప్రతిక్షేపితం ఉంది. సో ఇది 3 హైడ్రాక్సీ బ్యూటనాల్. ఓకే, 3 హైడ్రాక్సీ బ్యూటనాల్. అండ్ ఇక్కడ ఏమన్నారు, ఆల్డిహైడ్ స్థానానికి మొదటి స్థానం ఇవ్వాలి. సో ఇక్కడ నంబరింగ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, సమూహం నుండి, ఆల్డిహైడ్ సమూహం నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంది, వ్యవహారిక నామీకరణ విధానంలో ఆల్డిహైడ్ అంటారు. సో ఇక్కడ ఐయుపాక్ విధానంలో ఆల్ అనేది యాడ్ చేయాలి. ఓకే, యాడ్ అనేది ఇది మిథనాల్డిహైడ్ అనేది వ్యవహారిక నామకరణ విధానం. ఓకే, ఐయుపాక్ విధానంలో ఇది ఆల్ అనేది యాడ్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ కీటోన్ల వ్యవహారిక ఇప్పటి వరకు ఆల్డిహైడ్స్లో చూసాము. ఇప్పుడు కీటోన్లో వ్యవహారిక నామకరణ విధానం చూసినట్టయితే ఈ పద్ధతిలో కార్బోనైల్ సమూహంపై ఉన్న 2 ఆల్కైల్ సమూహాలని కీటోన్ అనే పదాన్ని జత చేయడం ద్వారా నామకరణం చేస్తారు. వీటిలో మొదటిది ఆయన డైమిథైల్ కీటోన్ని ఎసిటోన్ అంటారు. ఓకే, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, మధ్యలో కీటో గ్రూప్ ఉంది. సో దీన్ని ఎసిటోన్ అని అనొచ్చు, లేదా డైమిథైల్ కీటోన్ అని కూడా అంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఇథైల్ CH2CH3 ఇథైల్ అండ్ మిథైల్ కీటోన్. ఓకే, ఇథైల్ మిథైల్ కీటోన్. ఓకే, అండ్ ఇక్కడ ప్రొపైల్ CH3CH2CH2 ప్రొపైల్ 3 కార్బన్స్ ప్రొపైల్ అండ్ CH3 మిథైల్. ఓకే, మిథైల్ ప్రొపైల్ కీటోన్. ఓకే, మిథైల్ ప్రొపైల్ కీటోన్. అండ్ ఇక్కడ నామీకరణ విధానం ఎలాగిస్తారు, ఇంగ్లీష్ లెటర్స్లో ABCD లెటర్స్లో ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ M అనేది వస్తుంది. సో ఇక్కడ మిథైల్ అనేది ఫస్ట్ అండ్ P అనేది M తర్వాత వస్తుంది కాబట్టి ప్రొపైల్ అనేది సెకండరీ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇథైల్, ఇది ప్రొపైల్ CH3CH2CH2 ప్రొపైల్ అండ్ CH3CH2 ఇథైల్. అండ్ ఇక్కడ ఇథైల్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ లెటర్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆల్ఫాబెట్స్లో ఇథైల్ అండ్ ప్రొపైల్ సెకండరీ కాబట్టి ప్రొపైల్ కీటోన్. ఓకే, ఐయుపాక్ విధానం. ఈ విధానంలో కీటోన్ల నామకరణాల అనురూప ఆల్కేన్ పేరు చివరిలో ఉన్న ఈని తొలగించి ఓన్ పదానుబంధాన్ని జతపరచాలి. ఓకే, ఈని తొలగించి ఓన్ పదానుబంధాన్ని అంటే సఫిక్స్గా జతపరచాలి. మాతృక హైడ్రోకార్బన్కి సంఖ్యల్ని కేటాయించినప్పుడు కార్బోనైల్ కార్బన్కి తక్కువ సంఖ్య ఉండేటట్లు చూడాలి. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకేమన్నారు, ఓన్ అనే పదాన్ని జత చేయాలి అని అన్నారు. సో ఇక్కడ ఇది మనకి డైమిథైల్ కీటోన్ అని ఎక్కడ వ్యవహారిక నామకరణ విధానంలో చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రొపనోన్ అంటే ఇటు సైడ్ నుండి ఇచ్చిన నంబరింగ్ దీనికి సెకండరీ వస్తుంది, ఇటు సైడ్ నుండి ఇచ్చిన సెకండ్ వస్తుంది. సో ఇటు 2 విధాలుగా కరెక్టే. ఓకే, 1 2 3. సో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనోన్. ఓకే, CH3CH2 ఇది కూడా సేమ్ అండి. సో ఇక్కడ కూడా CH3CH2. సో ఓకే, 1 2 3 4 5 1 2 3 4 5 ఎటు నుంచి ఇచ్చిన థర్డ్ నెంబర్కి వస్తుంది కాబట్టి ఎటు నుంచి ఇచ్చినా పర్వాలేదు. సో పెంటోన్ 3, ఇది థర్డ్ కార్బన్ కాబట్టి 3 ఓన్. ఓకే, అండ్ ఇక్కడ 1 2 3 4. ఓకే, ఇక్కడ నుండి ఇటు సైడ్ నుండి ఇస్తే తక్కువ, కీటో గ్రూప్కి తక్కువ నెంబరింగ్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ నుండి ఇవ్వాలి. ఓకే, 1 2 3 4. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ కార్బన్పై క్లోరో ప్రతిక్షేపితం ఉంది కాబట్టి 3 క్లోరో అండ్ 4 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ బ్యూటేన్ అండ్ 2 ఓన్. ఓకే, 2 ఓన్.
అండ్ ఏరోమేటిక్ కార్బోనైల్ సమ్మేళనాలు. సో ఇక్కడ చూసినట్టయితే కార్బన్ గొలుసులో కార్బోనైల్ ప్రమేయం లేకుండా వలయానికి బంధితమై ఉంటే వాటికి కార్బాల్డిహైడ్లని నామకరణం చేస్తారు. ఏరోమేటిక్ కీటోన్లను ఎక్కువగా సాధారణ నామీకరణ వాడకంలో ఉన్నాయి. సో ఇప్పటివరకు చెప్పినవన్నీ ఆలిఫాటిక్ కార్బోనైల్ సమ్మేళనాలు. ఓకే, ఇప్పుడు ఏరోమేటిక్ అండ్ ఇక్కడ బెంజిన్ రింగుపై CHO గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంది. ఓకే, బంధితమై ఉంది. సో దీన్ని బెంజాల్డిహైడ్ అంటారు. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది బెంజాల్డిహైడ్ కదా. సో ఈ బెంజాల్డిహైడ్కి ఇది ఆల్ఫా బీటా ఆర్థో మెటా పారా. ఓకే, పారా పొజిషన్లో నైట్రో గ్రూప్ అనేది ఉంది. సో దీన్ని పారా నైట్రో బెంజాల్డిహైడ్ అని అంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఇది కీటో గ్రూప్. ఓకే, కీటో గ్రూప్ బెంజిన్ పైన కీటో గ్రూప్ ఉంది అండ్ దీనికి మిథైల్ అనేది యాడ్ ఉంది. సో మిథైల్, దిస్ ఈజ్ ది ఫీనైల్. ఓకే, ఇది ఫీనైల్ అండి, ఫీనైల్ కీటోన్. ఓకే, అండ్ ఎసిటోఫినోన్ కూడా అనొచ్చు దీన్ని. ఓకే, అండ్ ఎసిటోన్. ఓకే, ఇది ఎసిటోన్, CH3C11 CH, దీన్నే ప్రొపనాన్ అని కూడా అంటారు. అండ్ ఒకవేళ కార్బాక్సిలిక్ ఆమ్లాల వంటి ఇతర ప్రాధాన్య ప్రమేయ సమూహాలు ఉంటే కార్బోనైల్ ప్రమేయ సమూహాన్ని ప్రతిక్షేపంగా తీసుకోవాలి. కీటోన్ ఆల్డిహైడ్ ప్రతిక్షేపిత నామకరణం వరుసగా ఆక్సో అండ్ ఫార్మైల్. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే CH3CH అండ్ CH2COH అంటే ఇక్కడ యాసిడ్ గ్రూప్ ఉంది అండ్ ఆల్డిహైడ్ గ్రూప్ రెండు ఉన్నాయి, రెండు సమూహాలు ఉన్నాయి. సో మనము ఇక్కడ ఏమంటున్నారు, ఇది ప్రతిక్షేపితంగా ఉంటే దాన్ని ఏమని పిలవాలి, ఆక్సో ఫార్మైల్ అనొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది కాబట్టి అండ్ దీనికి ఈ సమూహానికి మనం ఫస్ట్ నంబరింగ్ ఇవ్వాలి, యాసిడ్ సమూహానికి. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని ఫస్ట్ నంబరింగ్ ఇచ్చినట్టయితే 1 2 3. ఓకే, ఈ థర్డ్ ప్లేస్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. సో దీన్ని ఫార్మైల్ అంటారు. ఓకే, 3 ఫార్మైల్ అండ్ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటనోయిక్ ఆమ్లం. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే 1 2 3. ఓకే, థర్డ్ ప్లేస్లో కీటో గ్రూప్ ఉంది. ఓకే, అండ్ దీన్ని ఆక్సో 3 ఆక్సో బ్యూటనోయిక్ ఆమ్లం, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటనోయిక్ ఆమ్లం, 3 ఆక్సో బ్యూటనోయిక్ ఆమ్లం. అండ్ ఇక్కడ కార్బోనైల్ సమ్మేళనాల్లో సాదృశ్యము. ఓకే, అండ్ ఆల్డిహైడ్లు రెండు రకాల సాదృశ్యాలని ప్రదర్శిస్తాయి. అవి శృంఖల అండ్ ప్రమేయ సమూహ సాదృశ్యం. శృంఖల సాదృశ్యంలో చూసినట్టయితే శృంఖల సాదృశ్యకాలు నిర్మాణాత్మక సాదృశ్యకాలు. ఇవి కార్బన శృంఖల అమరికలో విభేదిస్తాయి. ఆల్డిహైడ్లు శృంఖల సాదృశ్యాన్ని ప్రదర్శించాలంటే కనీసం 4 కార్బన్ పరమాణువులు ఉండాలి. సో ఇక్కడ చూసినట్టయితే C4 అంటే 4 కార్బన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఇదేంటి, ఆల్డిహైడ్. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే 4 కార్బన్స్ మనం రాసేద్దాం. ఓకే, 4 కార్బన్స్ రాసిన తర్వాత 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, 3 2 2 1. ఓకే, 4. ఓకే, 8. ఇది N బ్యూటనాల్. అండ్ మనం దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా రాయొచ్చు, 2 మిథైల్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ సెకండ్ కార్బన్ పైన మిథైల్ గ్రూప్ అనేవి రాసుకున్నాము. ఓకే, CH3CHO 2 మిథైల్ ప్రొపనాల్. ఓకే, అండ్ దీనికి ఇది ఇంకో సాదృశ్యం అన్నట్టు, శృంఖల సాదృశ్యం. అంటే మనం దీంట్లో చైన్ ఫార్మేషన్ అనేది చేంజ్ చేసాము. ఓకే, శృంఖలాన్ని ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేది యాడ్ చేసాము. సో ఇక్కడ C5H10 ఆక్సిజన్, ఇక్కడ 5 కార్బన్స్ అనేవి ఉన్నాయి. CH3CH2 CHO. ఓకే, ఇది పెంటనాల్ అని అంటారు. దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా రాసుకోవచ్చు మనము, CH3CH. ఇక్కడ ఏంటి, మనము ఇక్కడ నుండి నంబరింగ్ ఇవ్వాలి, 1 2 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ థర్డ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది. సో 3 మిథైల్ బ్యూటనాల్. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే సెకండ్ కార్బన్కి ఇచ్చారు, సెకండ్ కార్బన్కి ప్రతిక్షేపితం యాడ్ చేశారు, 2 మిథైల్ బ్యూటనాల్. అండ్ ఇక్కడ 2 మిథైల్స్ అనేవి సబ్స్టిట్యూషన్గా పెట్టారు, 2 డైమిథైల్ ప్రొపనాల్. ఓకే, అండ్ ఈ 5 కార్బన్స్ ఉన్నదాన్ని ఓకే 4 విధాలుగా రాయొచ్చు మనం. దీన్ని శృంఖల సాదృశ్యం అనేది అంటారు. అంటే సబ్స్టిట్యూషన్ అనేది వేరే వేరే పొజిషన్లో ఉంటుంది. ఓకే, అండ్ ప్రమేయ సమూహ సాదృశ్యం అంటే ఏందో చూద్దాం. ఆల్డిహైడ్స్ కీటోన్లు సమూహ అసంతృప్త ఆల్కహాల్ ప్రమేయ సాదృశ్యాలు. సో ఇక్కడ చూసినట్టయితే C3H6O. ఓకే,
ఇవి ఇక్కడ చూసినట్టయితే CH3 CH2 CHO దీన్ని ఒక విధంగా రాశారు. ఓకే, 3 కార్బన్స్ ఉన్నాయి అండ్ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇది ప్రొపనాల్ అవుతుంది. అండ్ ఇక్కడ కీటోన్లో CH3 C డబుల్ బాండ్. ఓకే, 6 కార్బన్స్ అండ్ 3 ఏంటి ఇక్కడ ప్రమేయ సమూహం అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది, ఇక్కడ కీటో గ్రూప్ ఉంది. ఓకే, ప్రమేయ సమూహం అనేది చేంజ్ అయింది, కాకపోతే పరమాణువులు అనేవి సేమ్ ఉన్నాయి. ఓకే, అది ఇక్కడ కీటోన్ల శృంఖల సాదృశ్యాన్ని మెటామెరిజం అనే సాదృశ్యాలని ప్రదర్శిస్తాయి. శృంఖల సాదృశ్యం అంటే ఏంటి? కార్బన్ శృంఖల అమెరికాలో మార్పుల వల్ల శృంఖల సాదృశ్యం సాధ్యమవుతుంది. 5 లేదా అంతకంటే ఎక్కువ కార్బన్లు గల సమ్మేళనాలు శృంఖల సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ C5H10O ఆక్సిజన్ అండ్ ఇక్కడ 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేశారంటే అండ్ ఇక్కడ కూడా శృంఖల సాదృశ్యం ఏది? కీటోన్స్లో. ఓకే, ఇక్కడ మీథైల్ గ్రూప్ అనేది 1 సబ్స్టిట్యూషన్గా తీసుకొని మనం నంబరింగ్ అనేది ఇక్కడ నుండి ఇవ్వాలి, ఎందుకంటే కీటో గ్రూప్కి తక్కువ నంబరింగ్ వస్తుంది. 1 2 3 అండ్ సెకండ్ పొజిషన్లో కీటో గ్రూప్ ఉంది అండ్ థర్డ్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూషన్గా తీసుకున్నారు. సో 3 మిథైల్ బ్యూటనోన్గా రాయొచ్చు మనం. ఓకే, అండ్ CH3 CH2 అండ్ దీన్నే ఇంకో విధంగా ఏ విధంగా రాస్తాం మనం? CH3 CH2 CH2 CH3. ఓకే, పెంటేన్ 3 ఓకే, మెటామెరిజం అంటే ఏంటి? ఒకే అనుఫార్ముల గల సమ్మేళనాలు ప్రమేయ సమూహానికి ఇరువైపులా భిన్న సంఖ్యల కార్బన్ పరమాణువులని ఆల్కైల్ సమూహాలు కలిగి ఉంటే అవి మెటామెరిజం అనే సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. సో ఇక్కడ చూసినట్టయితే CH3 C డబుల్ బాండ్ O CH2 CH2 CH3. ఇక్కడ ఏముంది అంటే ఒకే నిర్మాణాన్ని 2 విధాలుగా రాయొచ్చు మనము. అంటే ఒకే అణుఫార్ములా ఉంది, అంటే అణువులు సేమ్ ఉన్నాయి, కాకపోతే ఆ ప్రమేయ సమూహానికి ఇరువైపులా భిన్న సంఖ్యల కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సమూహానికి ఇక్కడ ఇటువైపు ఒక మిథైల్ గ్రూప్ ఉంటే ఇటువైపు 3 ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. సో ఈ విధంగా కార్బన్ పరమాణువులు అంటే భిన్న సంఖ్యలో ఇరువైపులా భిన్న సంఖ్యల కార్బన్ పరమాణువులు అనేవి కలిగి ఉంటాయి ఆల్కైల్ సమూహాలు. దీన్నే మెటామెరిజం అంటారు. ఓకే, పెంటేన్ 2 ఒక మిథైల్ ఒక ప్రొపైల్ సమూహాలని ఉన్నాయి. అదే పెంటేన్ 3 2 వైపులా ఇథైల్ సమూహాలు ఇరువైపులా ఉన్నాయి, కాబట్టి వీటిని మెటామర్లు అంటారు. ఓకే, పెంటేన్ 2 పెంటేన్ 3 స్థాన సాదృశకాలు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.